నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. తిరుప్పావైలో ప్రతి పాసురం మనకు ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది. ఈరోజు పాసురాన్ని తెలుసుకుందాం. అండార్ యొక్క తిరుప్పావైలో శ్రీకృష్ణుని దైవ అవతారం. అండార్ రచించిన తిరుప్పావై పాసురం శ్రీకృష్ణుడికి అంకితమైన ఒక పవిత్ర గానం. ముఖ్యంగా ఆయన దైవ జననం మరియు బాల్యాన్ని విశేషంగా మనోహరంగా విశ్లేషిస్తుంది. ఈ పాసురం కృష్ణుని అవతార మరియు ఆయన దైవ లక్షణాలపై లోతైన ధార్మికమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. అండార్ తన భక్తి కవిత్వంలో శ్రీకృష్ణుని జననం మరియు పెరుగుదల చుట్టూ ఉన్న రహస్యాన్ని వివరించుకుంటూ ఆయన మాయాజాల స్వభావాన్ని మరియు భక్తులతో ఉన్న ప్రేమానుబంధాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒరుత్తి యొక్క గౌరవం. ఈ పాసురంలో అండార్ దేవకి మరియు యశోదాను ఒరుత్తి అనే పదంతో గౌరవంగా పిలుస్తారు. ఈ పదం కృష్ణుని జననాన్ని మరియు పెరిగిన దైవికమైన అదృష్టాన్ని పొందిన ఈ రెండు మహానుభావాలైన మహిళలను గౌరవించడానికి ఉపయోగించబడింది. ఒరుత్తి అనేది కేవలం ఒక పేరు కాకుండా ఈ దైవిక తల్లులకు ఉన్న అత్యున్నత గౌరవానికి సంకేతం. భక్తి సాహిత్యంలో మహాత్ముల పేర్లను నేరుగా పిలవడం దోషంగా భావించబడుతుంది. వారి జనన స్థలాన్ని లేదా వంశాన్ని ఆధారం చేసుకుని వారికి గౌరవం ఇవ్వడం సంప్రదాయం. ఈ విధంగా అండార్ కూడా దేవకి మరియు యశోదాను ఒరుత్తి అనే పదంతో పిలిచి కృష్ణుని జీవితంలో వారి అపూర్వ పాత్రను గుర్తించుకుంటారు. అవతార రహస్యం శ్రీకృష్ణుని దైవ ప్రమవడం. కృష్ణుని జననం మరియు ఆయన బాల్యకాలం దైవ రహస్యంగా చెప్పబడింది. దేవకీకు జన్మించిన కృష్ణుడు మనుష్య రూపంలో ప్రత్యక్షమైన ఆయన సర్వశక్తిమాన్ మరియు అత్యున్నత స్వభావం ప్రపంచం నుండి రహస్యంగా ఉండిపోయింది. యశోద ఇంట్లో పెరిగినట్లు చెప్పబడింది. ఇది కృష్ణుని అవతారాన్ని మరింత రహస్యంగా చేసిందని అండార్ సూచిస్తున్నారు. ఈ పరిస్థితి ఎటువంటి బాహ్య కారణాల వల్ల కాదు, కృష్ణుని భక్తులతో ఉన్న అనుబంధం కారణంగా గోకులం తన దైవిక క్రీడల ప్రాకారంగా మారింది. అవతార రహస్యం శ్రీకృష్ణుని దైవ స్వరూపం. కృష్ణుని జననాన్ని మరియు ఆయన బాల్యం నుండి వృద్ధిగా ప్రమయ్యే అవతార రహస్యం, అవతారపు రహస్యాన్ని అండార్ తన పాసురంలో వ్యక్తం చేస్తారు. భగవద్గీతలో కృష్ణుడు తన దైవ స్వరూపాన్ని వివరించారు. ఆయన జన్మలేని శాశ్వతమైన దేవుడని చెప్పారు. జన్మరహితుడిగా, దేనికి మెలకువ లేని అంటూ తన స్వభావాన్ని ప్రకటించారు. ఈ విషయం 10వ అధ్యాయం 3వ శ్లోకంలో చూడవచ్చు. కృష్ణుడు చెబుతున్నాడు, నేను జన్మలేని శాశ్వతుడిగా ఉన్నాను. ఆ వాస్తవాన్ని తెలుసుకున్నవాడు తప్పకుండా క్షమానుభవం పొందుతాడు. ఈ శ్లోకంలో కృష్ణుని దైవ స్వభావాన్ని అంగీకరించే మౌలికమైన సందేశం ఉంది. ఆయన పుట్టడం, చచ్చడం లేనివాడు, కాని తన భక్తుల కోసమే అవతారం తీసుకున్నాడు. అండార్ తన భక్తితో గోపీలు కృష్ణుని దైవ స్వరూపాన్ని అంగీకరించారు మరియు ఆయన అవతార రహస్యం గురించి తెలుసుకున్నారు. వారి భక్తి ఎటువంటి బాహ్య లక్షణాలపై ఆధారపడలేదు, కాని ఆయన సత్య స్వరూపాన్ని అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంది. భక్తుల పాత్ర పరమ సంపదను కోరుకుంటూ. ఈ పాసురంలో గోపీల ప్రార్థన గాఢమైన ఆధ్యాత్మిక పాఠాన్ని ప్రతిబింబిస్తుంది. వారు కోరుకున్నది భౌతిక సంపద కాదు, కాని అత్యున్నత ఆధ్యాత్మిక దానం, కృష్ణుని దైవ అనుగ్రహం. వారు కృష్ణుని సేవ చేయడానికి, ఆయన గుణాలపై కీర్తనలు పాడేందుకు మరియు భౌతిక కష్టాలను అధిగమించడానికి ఆయనకు ప్రార్థిస్తున్నారు. వారి భక్తి కేవలం సాధన లేకుండా కేవలం కృష్ణుని సేవ చేసే అవకాశం మాత్రమే ఉంది. గోపీల ప్రార్థన తిరుత్తక్క సెల్వముం సేవకముం యాం పాడి వరుత్తముం తీర్ను మహిజ్వోం అర్థం, మీ వీర గుణాలు మరియు మీ దయ సంపదను పాడి మీ సేవలో పాల్గొని భౌతిక కష్టాలన్నిటినీ తొలగించి శాంతి పొందగలుగుతాము. ఈ ప్రార్థన భక్తి యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో భక్తుడు కృష్ణుని సమీపం మరియు ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటాడు. ఇది జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి దారిగా మారుతుంది. ముగింపు దైవ రహస్యము, భక్తి. అండార్ యొక్క తిరుప్పావై పాసురం శ్రీకృష్ణుని అవతారాన్ని మరియు ఆయన భక్తుల భక్తిని గురించి లోతైన అవగాహనను ఇస్తుంది. ఒరుత్తి అనే గౌరవ పదం ద్వారా అండార్ దేవకి మరియు యశోద యొక్క దైవిక పాత్రను గుర్తించి
కృష్ణుని జననం మరియు గోకులంలో పెరిగే దైవప్రాలు ఒక సాధారణ చరిత్ర కాదు, అది దైవ ప్రకటనలు అని చెప్పుకుంటుంది. గోపీలు తమ అప్రతిహతమైన భక్తితో భక్తి యొక్క ఆదర్శాన్ని ప్రతిబింబిస్తారు. వారు కేవలం కృష్ణుని సేవ చేసే అవకాశం కోరుకుంటారు. వారి ప్రార్థన మనకు గుర్తుచేసే ప్రకటన, నిజమైన సంపద కేవలం భగవానుడి సేవలో మరియు భక్తి కలిగిన గుణాలలో ఉందని. జీవితంలో గమ్యం భౌతిక ప్రపంచం యొక్క కష్టాలను అధిగమించి దైవ సాన్నిధ్యంలో ఆనందాన్ని పొందడమే. ఈ పాసురం ద్వారా అన్నాడు అందరినీ కృష్ణుని అవతార రహస్యాన్ని అర్థం చేసుకోవాలని మరియు దైవ భక్తి యొక్క అత్యున్నత రూపాన్ని పరిగణించి పరమ పవిత్రతను కోరడానికి ఆహ్వానిస్తారు. మీరు ఈ పాసురం గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని తిరుప్పావై పాసురాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. తిరుప్పావైలోని దేవతా కాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి. మళ్ళీ కలుద్దాం. తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం. ఆండాళ్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి.